ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు 30వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడా యెహోవాని ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, భక్తుడైనటువంటి దావీదు గారు తెలియచేస్తున్నటువంటి మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి యందు దేవదేవుని నామాన్ని ఘనపరుస్తాను, ప్రతి పరిస్థితి యందు ఆయన నామాన్ని మహిమపరుస్తాను అని భక్తుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకని అనగా మనము మట్టివారమని ఆయనకు తెలుసు, మనం నిర్మించిన రీతి ఆయనకు తెలుసు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు అంటున్నారు. ఎందుకనగా అదే దావీదు గారు అంటాడు కీర్తనల గ్రంథంలో, ఎవరున్నారు ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఎంతో బంధుత్వాలు, స్నేహితులు అనేకులు ఈ లోకాన్ని నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తివై ఉండొచ్చు, కలిగి లేనటువంటి వ్యక్తివై అవి కూడా ఉండవచ్చు. ప్రియ సహోదరులారా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నీకెవరున్నారు ఆకాశమందు ఆయన తప్ప? ఈ లోకమందు ప్రియ సహోదరులారా, ఎందరున్నా, ఎన్ని రకాలుగా నీకు సహకరిస్తూ ఉన్నా, ఒకానొక సమయమందు నీవు వారికి ఎక్కిసమైపోతావు, ఎబ్బెట్టయిపోతావు, భారమైపోతావు. కానీ దేవుడికి నీవు భారం అవ్వవు. అందుకే అంటారు దావీదు గారు, అయ్యా, నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి పరిస్థితి యందు నేను నిన్ను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ ఆయనను ఘనపరుస్తాను, నిత్యము ఆయన మాట నా నోట నుండినట్లు నేను స్తుతిస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనం కూడా అదే తీర్మానాన్ని కలిగి ఉంటే ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించుదాం. ఎందుకనగా బహుశా ఈరోజు నువ్వు దుఃఖంతో ఉండి మాటలు వినుచున్నావేమో, బహుశా సంతోషంతో ఉండి మాటలు వినుచున్నావేమో, ఆశీర్వాదకరంగా ఉండి నువ్వు మాటలు వినుచున్నావు, లేక దీనస్థితిలో వచ్చి ఉండి ఈ మాటలు వినుచున్నావు. ఏ స్థితి యందు ఉన్నా, నీవు ఏ పరిస్థితి యందు ఉండి ఈ మాటలు వినుచున్నా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ పరిస్థితి ఆయనకు ఎరుగక ఉండదు. ఆయనకు సమస్తము తెలుసు. అయితే నా తీర్మానం కొరకు మాత్రమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితి ఎదురైనా, ప్రభువా, నీవు తప్ప మాకెవరున్నారు, నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు, ఎవరు మాకు సహకారంగా ఉన్నారు? అయ్యా, ఏం చేసినా నీ చిత్తము ప్రభువా, నీ ఇష్టానికే మేము లోబడి బ్రతుకుతున్నాం, నీ చిత్తానికే మేము జీవిస్తాం తండ్రి అని మనము ఆయన ఎదుట ఒక తీర్మానాన్ని కలిగి దాని ప్రకారంగా జీవించే వ్యక్తులు మేము బ్రతికితే ఆయన విడువడు, మనల్ని వెనబాయడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండును. వెడబాయని దేవుని యందు ఉండి సంతోషిస్తూ ఆనందిస్తూ గడిపే వ్యక్తులుగా మనం బ్రతకాలి అంటే ఇదే తీర్మానాన్ని కలిగి ఉన్నాం. ప్రభా, ఏ పరిస్థితులు మాకు ఎదురైనా నిన్ను వదలము ప్రభా, నిత్యము నిన్ను స్తుతిస్తాము ప్రభు అని చెప్పుచు మనందరము కూడా నేను స్తుతిస్తున్నాను, మీరు కూడా నాతో కలిసి ఏకోపించి స్తుతించిన దావీదు గారు తెలియజేస్తున్నట్టు. ప్రియ సహోదరులారా, ఈ మాటలు ఇచ్చిన మీతో ఈ ఉదయకాలమందు మీతో నేను మాట్లాడుతున్నటువంటి మాట, నా పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో బ్రతుకుతూ ఉన్నా, రోగంలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, బలహీనతలో ఉన్నా, కుంగుదల్లో ఉన్నా, నిత్యము ఆయన నేను స్తుతిస్తాను. మీరు కూడా నాతో కలిసి ఏకీభవించి ఆయన నామాన్ని మహిమపరచండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి, దావీదు గారు తీసుకున్నటువంటి తీర్మానాన్ని మేము కలిగి మాట ప్రకారం జీవించే స్థితి కృప దయచేసి, నీ యందు సంతోషించి నీలో ఎదుగు భాగ్యం దయచేసి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసు ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధిలో సదాకాలం తోడే నెమ్మడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.